ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం యొక్క 2వ భాగము. దేవుడు మిమ్ములను ఏ విధముగా క్రీస్తులో క్షమించాడో ఆ విధముగానే మీరు కూడా ఇతరులని క్షమించుడి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. వాస్తవానికి ఈ దినము వాగ్దానాన్ని వింటున్న వారులరా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే దేవాతి దేవుడు ఈ దినము ఒక స్పష్టమైనటువంటి ఒక వాగ్దానము చేత నిన్ను నన్ను దేవుడు హెచ్చరిక చేయుచున్నారు. ఎందుకంటే క్రైస్తవుడు అని చెప్పుకొనిచున్న నీవు, క్రైస్తవురాలని చెప్పుకొనిచున్న నీతో దేవుడు సూటిగా ఈ దినము మాట్లాడుచున్నారు. ఏమని మాట్లాడుచున్నారు అని మనము గనుక చూసినట్లయితే, ఈ దినము క్రైస్తవులము అని చెప్పుకున్న మనము ఇతరుల్ని క్షమించే గుణము మనకు లేకుండా ఉన్నది. ఇతరుల్ని క్షమించి ప్రేమించే గుణము మనలో లేకుండా ఉన్నది. అయితే ఈ దినము వాక్యం ద్వారా దేవుడు మనతో అంటున్నాడు. ఎందుకంటే మనము చేయరాని తప్పు, చేయరాని నేరము, శిక్షకు పాత్రులుగా మనం ఉన్నప్పుడు ఎలాగైతే దేవాతి దేవుడు తన ప్రియ కుమారుడగు క్రీస్తు ద్వారా మనలను క్షమించాడో, బలిగా తన ప్రియ కుమారుడిని అర్పించి ఎలాగైతే మనల్ని క్షమించాడో, అలాగన మనము కూడా కొన్ని నష్టాలు మనకు జరిగినా ఆ నష్టాన్ని ఎంచక ఇతరుల్ని క్షమించే గుణము మనకు ఉండాలి. ఇతరుల్ని క్షమించే గుణము మనకు ఉండాలి. ఒకవేళ మాటల ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టున్నా, క్రియల ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టున్నా, ఏ రకము చేతనైనా మనల్ని ఇబ్బంది పెట్టున్నా సరే, వాటిని మనం ఎంచక మనము దేవుని ద్వారానే, దేవుని వలనే, దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు మనల్ని క్షమించినట్లు మనం కూడా ఇతరుల్ని క్షమిద్దాం. తప్పక దైవ ఆశీర్వాదములు పొందుకున్నట్లు దేవుని సహాయాన్ని వేడుకుందామా. ఇది వరకు ఇతరులను క్షమించే మనస్తత్వం నీకు లేకుండా పోయి ఉండొచ్చు. ఈ దినమైనా సరే వాగ్దానం వింటున్న నీవు క్షమించే తత్వం, గుణము కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా. ప్రార్థన. ప్రేమ స్వరూపి, శ్రేష్టమైనటువంటి వాగ్దానం చేత మీరు మాతో మాట్లాడారు, అందులోకి వందనాలు. ఈ వాగ్దానాన్ని బట్టి ఇన్ని రోజులు క్షమించకుండానే ఉన్నాను. అయితే ఈ వాగ్దానాన్ని విన్న నేను ఇప్పుడు అందరిని క్షమించే హృదయం నాకు దయచేయండి అని ఎవరైతే అడిగి ప్రార్థన చేస్తున్నారో ప్రార్థన ఆలకించి మీరు అటు హృదయం దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రతి ఒక్కరు రక్షించి ప్రతి వారిని మీ డాక్టర్కి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.